హలో బావా. చెప్పరా. అదే మన ఊర్లో బేమామ ఉంది కదా. బయట అనేసిందేంటి? ఎప్పుడు ఏదో అప్సుకున్నావు నువ్వు అని. మరి ఏంటి మరి ఎప్పుడు ఊరు వచ్చినాను? ఎరా మనడా జాబ్ లోని పీకేశారా నిన్ను? నువ్వు ఎటకారం చేద్దాం నా తొక్కలాగాను. కాదే పండక్కి వాళ్ళ ఇంట్లో భోగి పిడకలు దొబ్బేశాం కదా మన ఇద్దరం. కేవలం నీ వల్లే బావా. బేబమ్మ వాళ్ళ ఇంటికాడ ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నాయి, దొబ్బేసి భోగి మంటలు వేద్దాం, మన కోళ్ళని పందేలు గెలిచేస్తాయి అన్నావు. ఈ మాటని చేసినందుకు అది ఆ 3 రోజులు తిడతానే ఉంది. మన కోళ్ళని చచ్చినాయి తిట్టిన తిట్లకి తొక్కలాగాను. నిన్న పెద్ద గొడవ నేను తిడుతుంది మా బావని తిడతావట, నేను పెద్ద గొడవ. ఇప్పుడు అది పంచాయతీకి పెడతానంట, మాకు 5,000 కట్టాలంటుంది భోగి పిడకలకి. ఏంటి భోగి పిడకలకి పంచాయతీయా? ఏం చేద్దాం దానికి? 10 ఎకరాల పొలం ఉంది దానికి. ఏదో ఒకసారి పోనీ నేను మాట్లాడతాను దాంతోను. ఈ రోజు దాన్ని మౌన వ్రతం. మరి నీతో ఎలా మాట్లాడింది? నిన్న మాట్లాడుకున్నాం. మరి నిన్న ఇంత జరిగినప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నిన్న నువ్వు? నిన్న పెద్ద వర్షాలు రా బాబు, సెల్ టవర్ మీద పిడిగాడి టవర్ పోయింది, అందుకే చేయలేదు.